ఇక్కడే సార్ మాది, మా ఇల్లు కూడా ఇక్కడే సార్. మేము ఇల్లు కూలకు ముందే మా సామాన్లు తీసుకుంటాం అని చెప్పినా కూడా అసలు ఆగలేదు సార్. నాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరన్నా కూడా అక్కడ కూలిపేశారు సార్. నా సామాన్లు వెళ్ళిపోయలేదు సార్. ఎంత చేసిన ఎంత బతిలేనా మా వాళ్ళు వస్తున్నారు, కొంచెం బయట వేసుకుంటున్నా ఆగలేదు సార్. అసలు అట్లొచ్చి కూలిపేశారు సార్. అసలు నాకంటూ ఎవరు మా వాళ్ళందరూ ఫోన్ చేసి సార్ నా ఇల్లు కొడుతున్నారంటే మా వాళ్ళు వచ్చే లోపలే మొత్తం ఫోన్ చేశారు సార్. లోని కూడా ఐదింటికి వచ్చారు సారు. నేను 4ంటికి లేచి ఊపుకున్నా, చల్లుకున్నా, అలుక్కున్నా పనికి పోదామని. 5ంటికి వచ్చారు, ముట్టడేసారు చుట్టూ. మాకు ఏమీ చెప్పలేదు. నేను 8 సంవత్సరాల నుంచి నా పెరటికి కళ్ళు కదలలేనోడు వేసుకొని ఉన్నా. కరెంటు లేదని పొంగిలేటి శ్రీనివాస్ కాడికి పోయి కాళ్ళ మీద పడ్డా 2 మాటలు. అయ్యా మాకు కరెంటు ఇరయ్యా, ముసలాళ్ళం కళ్ళు కాని రాట్లే, రాయి తలిగి రప్ప తలిగి పడితే కాళ్ళు రెక్కలు ఇరుతాయని శంఖ్యం చేయలే. నేను 15 రోజులకు చెప్తలే అక్క అన్నాడు. 15 రోజులకు గోల కొట్టి ఇచ్చిండు. మమ్మల్ని ఏమీ న్యాయం చేయలేదు నాయన. మేము 8 సంవత్సరాలు నిమిషపడ్డాము. 50 రూపాయలకు డబ్బా నీళ్ళు కొనుక్కున్నాము. కరెంటు లేకుండా దీపాలు ముట్టించుకున్నాము. అట్లా కూడా ఉన్నాం తండ్రి. మేము ఇంటికి ఎంత కాగితం ఇయ్యలే. నేను ఎదురుకి వచ్చి అయ్యారి దండం పెడతా, 2 గంటలన్నా గౌడి ఇరి మాకు 2 గంటలన్నా ఇస్తే మేము సమానం చదువుకుంటాము అన్నా కూడా రానియలే. నా కొడుకు ఫోన్ చేస్తే పెట్రోల్ బంక్ కాడ ఆపిర్రు. 6ంటికి వస్తే 12ంటికి లోపలికి రానిచ్చారు. అంతా సదనమైనాక సదనమైనాక రానియలే. అగొట్టాడి కష్టాలు పెట్టిర్రు మమ్మల్ని. ఇట్లా చేసిర్రు నాయన. మాకేం న్యాయం చేస్తారో చేయాలి.